హలో! వెల్కమ్ టు మై ఛానల్ హిమ స్టోరీ టైమ్. నా ఫస్ట్ వీడియోలో నేను బాబుకి గుండు చేయించడం గురించి చెప్పాను కదండీ! సో, ఇప్పుడు ఈ వీడియో వచ్చి కంప్లీట్‌గా బాబు ఫస్ట్ బర్త్‌డే గురించి. మా బాబు బర్త్‌డే రానే వచ్చేసింది. ఏ థీమ్ చేయాలా అని ఆలోచిస్తుంటే మాకు బాస్ బేబీ థీమ్ అయితే బాబుకి చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది. సో, ఫైనల్‌గా బాస్ బేబీ థీమ్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాము. ఫంక్షన్‌కి కావాల్సినవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టాను. మోస్ట్‌లీ అమెజాన్‌లోనే. మీరు కూడా మీ బాబుకి బాస్ బేబీ థీమ్ చేయాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో నేను ఏ ఐటెమ్స్ ఎక్కడ కొన్నాను అనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. సో, ఆర్చ్ నేను 3 సైజ్‌లో పెట్టాను. ఇది 7.2 అండ్ 6.6 అండ్ 6 ఫీట్‌లో పెట్టాను నేను. మా హస్బెండ్‌కి కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడంతో తను రాలేదు. నేనైతే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. ఈ స్టాండ్స్‌కి కావాల్సిన బ్యాక్‌డ్రాప్ క్లాతింగ్ కూడా నేను బాస్ బేబీ థీమ్‌కి మ్యాచ్ అయ్యేలాగే తీసుకున్నానండి. సో, అవి కూడా సేమ్ అమెజాన్‌లోనే కొన్నాను. అండ్ నాకైతే కలర్ కొంచెం డల్‌గా అయితే అనిపించింది. ఈ సిలిండర్స్ అయితే ఫిక్స్ చేయడానికి మా ఆయనొచ్చేసారు. సో, ఇవి కూడా అమెజాన్‌లోనే కొన్నాను. సో, సిలిండర్స్ అయితే ఫిక్స్ చేసేసాము. వీటికి కవర్స్ కూడా నేను ఆన్‌లైన్‌లో పెట్టాను కదండీ! అవి ఫిట్‌గా అయితే రాలేదు. కొంచెం లూజ్ ఉన్నాయి. నేను వాటికి బ్యాక్ సైడ్ నుంచి పిన్‌తో అడ్జస్ట్ చేశాను. సో, ఫ్రంట్ నుంచి లుక్ అయితే చాలా బావుంది. మనకి అడ్జస్ట్ చేసినట్లు ఏమీ తెలియదు. సిలిండర్స్ ఒక సైజ్ అయితే వాటికి కవర్స్ వచ్చి వేరే సైజ్‌లో వచ్చాయి. సో, టైం లేదు రిటర్న్ ఇవ్వడానికి. సో, నేను వాటితోనే అడ్జస్ట్ చేసేసాను. ఇకపోతే ఫుడ్ సర్వ్ చేయడానికి ఈ టేబుల్స్ వాటి పైన కవర్స్ అన్నీ కూడా నేను థీమ్‌కి మ్యాచ్ అయ్యేలాగానే ఆర్డర్ పెట్టాను. ఇక ఫుడ్ తర్వాత అందరూ తాగడానికి కోక్స్, ఇంకా పిల్లలకైతే కుకీస్, కప్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశాము. ఈ బాస్ బేబీ కార్డ్‌బోర్డ్ కటౌట్ అమెజాన్‌లో $54 అయితే చూపించింది. ఈ ఒక్క ఫోటోకి $54 అవసరమా అనిపించి నేను సీవీఎస్ నుంచి కొన్ని ఫోటోస్ అయితే ప్రింట్ ఆర్డర్ ఇచ్చాను. సో, కార్డ్‌బోర్డ్ తీసుకొని ఆ ప్రింట్స్ అన్నీ కూడా వాటికి నీట్‌గా అతికించి కటింగ్ అయితే కూడా నీట్‌గా చేశాను. నాకైతే ఇదే చాలా బెటర్ అనిపించింది. అలానే మా బాబు ఫేస్‌తో కూడా ఒక ఫోటో అయితే కస్టమైజ్ చేశాము. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఆ ఫోటో చూస్తే. చూసారా ఎంత క్యూట్‌గా అండ్ ఫన్నీగా ఉన్నాడో వీడు. ఇవన్నీ కలిపి నాకు అరౌండ్ $20-25 అయింది అంతే అండి. మనకి కొంచెం టైం కానీ ఉండి ఇలా చేసుకుంటే అట్‌లీస్ట్ కొంచెం మనీ అయినా మనం సేవ్ చేయొచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ కూడా నేను బాస్ బేబీ థీమ్‌లోనే ఆర్డర్ చేశాను. సో, పిల్లలకి టాయ్స్ వచ్చి ఇదొచ్చి ఫిడ్జెట్ స్పిన్నర్ బ్రేస్లెట్. సో, అంటే లైటింగ్స్ అని ఉంటుంది. సో, పిల్లలకి కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది అని ఇది తీసుకున్నాను. ఇంకొకటి మ్యాగ్నెటిక్ డ్రాయింగ్ బోర్డ్ ఇది. సో, ఈ 2 గిఫ్ట్స్ అయితే నేను ప్లాన్ చేశాను. అండ్ బ్యాగ్స్‌లో కొన్ని చాక్లెట్స్ కూడా పెట్టాను. వీటితో పాటు పార్టీ అయ్యాక కేక్స్ విత్ కప్ కేక్స్ కూడా నేను బ్యాగ్‌లో పెట్టాలి అని అనుకున్నానండి. ఇది రిటర్న్ గిఫ్ట్స్ పార్ట్. మెయిన్‌గా ఆ ఆర్చ్, సిలిండర్ ఈ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ చిన్న చిన్నయి ఇంకా ఉన్నాయి డెకరేషన్‌వి. సో, అవైతే చేస్తున్నాము ప్రస్తుతం. సో, దిస్ ఈస్ ద డెకరేషన్ వితౌట్ బెలూన్స్. నౌ బెలూన్స్ టైమ్. యష్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. హౌస్ మొత్తం కలర్‌ఫుల్‌గా మారిపోయింది బెలూన్స్‌తో. తనకి చాలా కొత్తగా ఉన్నట్లుంది. బెలూన్స్ డెకరేషన్‌కి ఫ్రెండ్స్ అయితే వచ్చారు హెల్ప్ చేయడానికి. కానీ నేనప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను. వాళ్ళ హెల్ప్ లేకుంటే మాత్రం నిజంగా ఆ రోజు చాలా లేట్ అయిపోయేది. ఇది ఫంక్షన్ బిఫోర్ డే నైట్. మాకైతే చాలా ఫన్‌గా అనిపించింది ఈ డెకరేషన్ మొత్తం చేసుకోవడం. ఎక్కడ మేము టైర్డ్‌గా అనేది ఫీల్ అవ్వలేదు. మీన్‌వైల్ నేను పేరెంట్స్‌కి కాల్ చేసి అయితే మాట్లాడాను. ఫైనల్‌గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఔట్‌సైడ్ మెయిన్ డోర్‌కి నేను బాస్ బేబీ బ్యానర్ అయితే యాడ్ చేశాను. సో, గ్రాండ్ వెల్కమ్ లుక్ ఉంటుందని.
సో, ఈవినింగ్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చాక సరదాగా అలా మాట్లాడుకోవడానికి పాటియోలో చైర్స్ అనేది వేశాము. సో, ఆ రోజు వెదర్ కూడా చాలా బావుంది. ఇంతే అండి. డెకరేషన్ అంతా ఇలా జరిగిపోయింది. పార్ట్ 2లో నేను ఫుడ్, కేక్ అండ్ మా కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద పార్ట్ 2. బాయ్.